సహస్రపాది గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. సహస్రపాది అంటారు అంటే మిల్లీపేడ్, అంటే దీనికి 1000 కాళ్ళు కలిగినటువంటిది. దీన్ని జనరల్గా జూలస్ అంటారు, అంటే రోకలి బెండ అంటారు. దీంట్లో ప్రతి ఖండితంలో 2 జతల కాళ్ళు ఉంటాయి. దీన్ని రోకలి బెండ అని పిలుస్తారు. సహస్రపాది ఇది ఆర్ద్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవి. దీని తల ఎక్కడ ఉంటుంది సార్? తల ముందు భాగంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా జీనోబోలస్ కార్నిఫెక్స్ అని పిలవటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది ఒక డెట్రిటివోర్, అంటే కుళ్ళిపోయినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలని ఇది ఆహారంగా తీసుకుంటుంది. పర్యావరణ వ్యవస్థలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో ఇవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇది బెదిరింపుకి గురైనప్పుడు తమ శరీరాన్ని, మృదువైనటువంటి శరీరాన్ని గుండ్రంగా చుట్టుకొని రక్షించుకోవటం జరుగుతుంది. కొన్ని జాతులు రక్షణ కోసం ఒక ద్రవ పదార్థాన్ని కూడా ఇవి విసర్జిస్తూ ఉంటాయి. అవి చికాకుని కలిగిస్తూ ఉంటాయి. కాళ్ళు తీసుకున్నట్లయితే ఒక్కొక్క ఖండితంలో 1 జత కాళ్ళు ఉంటాయి. జనరల్గా అయితే 1 జత కాళ్ళు ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం 2 జతల కాళ్ళు ఉంటాయి. అందుకే వీన్ని మిల్లీపేడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి తేమ, చీకటి వాతావరణాన్ని బాగా ఎక్కువగా ఇష్టపడతాయి. ఎక్కువగా దొంగలు, రాళ్ళు, ఆకులు, కుప్పల కింద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి విషపూరితమైనటువంటివి కావు. మిల్లీపేడ్లు ఎలాంటి విషాన్ని విడుదల చేయవు, కానీ కాటు కూడా వేయవు, కుట్టవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.